హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినీషా. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ విల్ బీ సేఫ్. స్టే హోమ్. అస్సలు బయటకు వెళ్ళకండి. సిచ్యువేషన్ అయితే వర్స్ట్గా ఉంది బయట. సో మీ అందరి కోసం మిమ్మల్ని ఇంట్లోనే కట్టుపడేయడానికి ఒక ఇంట్రెస్టింగ్ వర్క్తో అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఇది దీన్ని మందల ఆర్ట్ అంటారండి. సో ఫర్ దిస్ నేనైతే ఒక కార్డ్బోర్డ్ అండ్ ఒక బకరం షీట్ అంటారు కదా, బకరం అంటే మెన్స్ టైలర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారండి. కాలర్ దగ్గర పెట్టడానికి ఆ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ తీసుకున్నాను. దాన్ని వచ్చేసి నేను ఆ కార్డ్బోర్డ్ షీట్కి స్టిక్ చేసే వరకు అదొక క్యాన్వాస్ లుక్ అయితే వచ్చేసింది. సో ఆ క్యాన్వాస్ని ఫస్ట్ నేను రెడీ చేసుకొని ఆ తర్వాత ప్రొట్రాక్టర్ అండ్ కంపాస్ తీసుకొని I drawed all the circles and lines అయితే విత్ ఈచ్ 10 degreesతో ఒక లైన్స్ అయితే డ్రా చేసుకొని పెట్టుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ కలరింగ్ అంటే నేను ఇక్కడ గ్లిటర్ పెన్స్ తీసుకున్నాను. సో జనరల్గా బేసిక్ గ్లిటర్ పెన్స్ ఉంటాయి కదా, మనకి ఎక్కడ స్టేషనరీలో అయినా దొరుకుతాయి ఈ గ్లిటర్ పెన్స్. అవైతే తీసుకున్నాను. సో అవైతే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ మెరుస్తాయి కాబట్టి ఆ లుక్ డిఫరెంట్ వస్తుంది. సో ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ అ గోల్డ్ కలర్. అది కలర్స్ అనేది మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఆరెంజ్ వీ కెన్ ట్రై విత్ అ బ్లాక్ మార్కర్ పెన్. ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. అంటే కంప్లీట్ మందలా వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది. అది కూడా నేను ట్రై చేశాను. లాస్ట్లో అయితే పోస్ట్ చేసా పిక్ చూడండి, అది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను గ్లిటర్ పెన్స్ యూజ్ చేసా అండ్ ఆన్ క్యాన్వాస్ బోర్డ్ అండ్ డ్రాయింగ్. ఇది క్యాన్వాస్ బోర్డ్ కంటే ఆన్ పేపర్ ఏదైనా పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండి, అలాంటి ఏదైనా షీట్ మీద అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ కలర్స్ ఇంకా మంచిగా బ్రైట్గా కనిపిస్తాయి. ఇక్కడ క్యాన్వాస్ బోర్డ్ అయ్యే వరకు కొంచెం డల్ అయిపోయింది. సో ఇది మందల ఆర్ట్ అంటే ఏమి ఉండదండి. ఒక సర్కిల్ని బేస్ చేసుకొని ఇంకా అది అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అరౌండ్ దట్ సర్కిల్, అంతే. దట్ ఈస్ కాల్డ్ మందల. సో ఇంకా లోపల డ్రా చేసే ప్యాటర్న్స్ అన్నీ మన ఇష్టం అండి. సో వీ కెన్ యూస్ డిఫరెంట్ ప్యాటర్న్స్ సో ఈ ప్యాటర్న్స్ అయితే బేసిక్ ప్యాటర్న్స్ మనకి గూగుల్లో దొరుకుతాయి. యూ కెన్ బ్రౌజ్ ఇట్. అండ్ నేను చేస్తూ ఉంటే మా మామయ్య వాళ్ళ పాప అండి, అది కూడా నేను కూడా చేస్తా అక్క మందల ఆర్ట్, నేను కూడా వేస్తా అంటే సరే అని చెప్పి దానికి కూడా ఇచ్చాను ఇంకొక షీట్. యాక్చువల్లీ చాలా బాగా ట్రై చేసింది. ఈవెన్ దాన్ని కూడా ఇంక్లూడ్ చేసా ఈ వీడియోలో. నన్ను కూడా చూపించాల్సిందే అని కూర్చున్నారైతే సరే అని చెప్పి దాని డ్రాయింగ్ కూడా యాడ్ చేశాను. చూడండి, ఇది కొంచెం స్లో మోషన్లో చూసాను, ఎందుకంటే అది తీసేటప్పుడు జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో దాన్ని ఇలా చూపించి అలా వదిలేసా. బట్ తర్వాత వీడియో చూసినప్పుడు అది ఒక్క సెకండ్ కూడా లేదనుకో నన్ను చంపేస్తుంది. అందుకను అక్కడ మాత్రం స్లో చేసేసాను అనమాట వీడియోని. చూడండి ఎంత బాగా గీసిందో. అది కూడా చాలా బాగా ట్రై చేసింది అనమాట పాపం. ఈవెన్ దాని ఏజ్కి అది అలా గీయడం కూడా చాలా గ్రేట్ అండి. సో దాన్ని ఇంట్లో కట్టి పడేయడానికి నేను చేసే ప్రయత్నాల్లో ఈ మందల ఆర్ట్ కూడా ఒకటండి. సో మేము ఇలా రోజుకో పెయింటింగ్ అయితే వేస్తున్నాము. బట్ ఇదెందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాకైతే చాలా ఇష్టమైన ఆర్ట్ అండ్ వెరీ టైం పాస్. అంటే మనకి ఏమైనా బాగా ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఇది స్టార్ట్ చేయండి, టైం అయితే అర్థం కాదు. సో ఇలా అయితే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాము. మీరు చాలా ట్రెడిషనల్ పెళ్లి కార్డులలో ఇలాంటి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంత లుక్ అయితే డిఫరెంట్. మనం తీసుకున్న కలర్ కాంబినేషన్స్ని బట్టి దీని లుక్ వస్తుందండి. సో మనం కాంట్రాస్ట్ కలర్స్ తీసుకోవడం వల్ల ఇట్ విల్ బీ గ్రేట్ లుకింగ్. సో నేనంత బేసిక్ ప్యాటర్న్సే తీసుకున్నాను, ఎక్కువ హెవీ ప్యాటర్న్స్ కూడా తీసుకోలేదు. కానీ చూడండి లుక్ అయితే ఎంత అందంగా ఉందో. సో దీన్ని కానీ వాల్ మీద స్టిక్ చేస్తే సూపర్గా ఉంటుంది. అసలు ఇది హ్యాండ్ మేడ్ ఆర్ట్ అంటే కూడా నమ్మడం కష్టంగా ఉంటుంది, అంత బాగుంటుంది మందల ఆర్ట్ అయితే. సో మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇదే అండి ఓవరాల్ లుక్. అండ్ ఇది చూసారా, నేను చెప్పాను కదా, ఇదే నేను పెళ్లి కార్డ్ మీద ట్రై చేశాను విత్ సేమ్ గ్లిటర్ పెన్స్. చూడండి ఆ వేరియేషన్ ఎలా ఉందో. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎవరిదో పాపం. సో నేనైతే ట్రై చేశాను,
ఈ లుక్ చూడండి ఎంత బ్రైట్గా వచ్చేసినాయో ఆ కలర్స్. సో క్యాన్వాస్ బోర్డ్ మీద కొంచెం డల్ అయిపోయినాయి. సేమ్ గ్లిటర్ పెన్స్ ఐ యూస్డ్. సో మీరు ఆ పెన్స్ కూడా చూడొచ్చు, ఈ వీడియోలో యాడ్ చేశాను. సో బేసిక్ మన స్టేషనరీలో దొరికే గ్లిటర్ పెన్స్ యూజ్ చేసాను. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినా కదా, సో నేను ఒక బ్లాక్ మార్కర్ పెన్ ఉంటుంది కదా అండి, ఆ మార్కర్ పెన్తో కూడా ఈ మందుల ట్రై చేసా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇదే అండి నా వీడియో, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.